జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు కూడా మనం అమ్మ, నాన్న, పిల్లల విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సున్నితమైన సంబంధం ఈ తల్లి పిల్లల సంబంధం. ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల గురించి కంప్లైంట్స్ చాలా ఇస్తూ ఉన్నారు. అంటే పిల్లలు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. ఈ రోజుల్లో స్మోకింగ్ చాలా ఫ్యాషన్ అయిపోయింది. అలాగే డ్రింక్స్ బాగా ఉన్నతమైన కోటీశ్వర్లైన గొప్ప ఫ్యామిలీస్లో హై రేంజ్లో ఈ పిల్లలకు డ్రింక్స్ అండ్ స్మోకింగ్ బాగా వ్యాపించాయి. ఈ అలవాట్లుంటే చాలా గొప్పవాళ్ళనే ఫీలింగ్ వాళ్ళకుంటుంది. నిజానికి అది చాలా చెడ్డ అలవాటు. ఈ విషయం వాళ్ళు రియలైజ్ కావడం లేదు. ప్రతి క్షణం ఇదే జీవితం అనుకుంటున్నారు. ఎక్స్పెషల్లీ ఇలాంటి వ్యసనాలు మన దేశంలోనే కాదు, పరదేశాల్లో కూడా సహజంగా వ్యాపిస్తున్నాయి. టీ, కాఫీలు తాగినట్టుగానే ఈ తరానికి చెందినవాళ్ళు, అంటే ముఖ్యంగా బాయ్స్, గర్ల్స్, ఈ కారణంగా తల్లిదండ్రులు దుఃఖానికి చాలా గురవుతున్నారు. ఈ వయసులోనే మన పిల్లలు చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు. ఇలా అయితే వాళ్ళు భవిష్యత్తు ఏమవుతుంది, వాళ్ళ ప్రోగ్రెస్ ఏమవుతుంది, చదువు విషయంలో వాళ్ళు ఏమాత్రం శ్రద్ధ చూపగలరు చెప్పండి? ఇలాంటి విషయాలతో వాళ్ళు చాలా టెన్షన్తో ఉంటున్నారు. దాంతో పిల్లల మీద ఎన్నో కంప్లైంట్స్ ఇస్తున్నారు. వీళ్లకు అన్నీ వివరించాల్సొస్తుంది. ముఖ్యంగా హాస్టల్లో ఉంటూ చదువుకునే వాళ్ళ టీనేజర్స్, యంగ్స్టర్స్ 16 నుంచి 25 దాకా ఉండేవాళ్ళకి, 16 నుంచి 25 వరకు యువకుల కోసం క్యాంపులు నిర్వహిస్తూ ఉంటారు. మేము వాళ్ళందరికీ చక్కగా గైడెన్స్ ఇస్తాం. ప్రతి విషయం గురించి విశేషాలుంటాయి. ఒక రోజుకి 3 టాపిక్స్ జరుగుతూ ఉంటాయి. ఎడతెరిపి లేకుండా జరుగుతూ ఉంటుంది. బాగా కాన్సంట్రేషన్తో పిల్లలు అటెండ్ అవుతారు. అలాగే వాళ్ళు చెడ్డ అలవాట్ల నుంచి బయటపడే అవకాశము ఉంది. ఇదే విధంగా మేము ఇండియాలో, ఇంగ్లాండ్లో, అమెరికాలో సత్సంగాలు మేము నిర్వహిస్తూ ఉంటాం. పిల్లలకు ప్రతిదీ తెలియజేస్తాం. అంటే ఈ డ్రింక్స్ వల్ల, వైన్ వల్ల కలిగే నష్టాల గురించి మేము వివరిస్తాం. అందరూ అన్నీ చెబుతూనే ఉంటారు. అమ్మా, నాన్న నేర్పిస్తారు, పెద్దవాళ్ళు నేర్పిస్తారు. పొగ తాగితే ప్రజలు క్యాన్సర్ పాలవుతారని డాక్టర్లు మొత్తుకుంటున్నారు. అందరికీ ఈ విషయం తెలిసిందే. కానీ ఎవరూ ఇందులోంచి బయటపడ్డం లేదు. డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఎదురయ్యే కష్టాల గురించి తెలియపరుస్తున్నాం. కానీ ఇది అలవాటయ్యాక వదులుకోలేకపోతున్నారు. కాబట్టి మేం వాళ్ళకి డీప్గా వివరిస్తూనే ఉంటాం, తెలియజేస్తాం. స్థూలకాయం వల్ల ఏ రకంగా నష్టపోతారనేది అందరికీ తెలిసిందే. శ్రద్ధ, ఆసక్తులు దూరమైపోతాయి. మన పాడు వ్యసనాల వల్ల కోపతాపాలు, అమర్యాదలు, వాటికి అంతం అనేది లేకుండా పోతుంది. ఎందుకంటే ఇలాంటి ఆలోచనలు, అంటే డ్రింక్స్, మందు వగైరా డైరెక్ట్గా మన బ్రెయిన్కి చేరుకుంటాయి. బ్రెయిన్ సెల్స్లోకి వెళ్తుంది. బ్రెయిన్ టిష్యూస్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి. మన కెమికల్ బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి బ్రెయిన్లో. ఇప్పుడు ఇది సైంటిఫిక్ అయింది. వాళ్ళు సూక్ష్మంగా పసిగడతారు. ఈ రకమైన వాళ్లకి తెలియడం లేదు. కానీ ఇవన్నీ సంవత్సరాల కొద్దీ రోజూ తాగుడు అనేది అలవాటైపోయింది. అప్పుడే వాడి బ్రెయిను పనిచేస్తున్నట్టు ఫీల్ అవుతాడు. బాగా కోపడతారు, చిరుబురులాడతారు, కాన్సంట్రేషన్ పవర్ పోతుంది, మర్చిపోతారు. నాకు జరిగిన ఒక అనుభవం గురించి చెప్తాను. చాలా సంవత్సరాల క్రితం జరిగింది. అప్పుడే నేను దాదాజీ దగ్గర ఆత్మజ్ఞానం పొందాను. జ్ఞానదీక్ష తీసుకున్న తర్వాత 2-3 ఏళ్లయిన తర్వాత జరిగిన విషయం ఇది. ఆత్మలో చాలా సంతోషకరమైన విషయం ఉంది.
ఈ సెపరేషన్ తర్వాత మనసు, వాక్కు, బుద్ధి ఇవన్నీ ఉన్నాయి. నేను శుద్ధ ఆత్మనన్న అవేర్‌నెస్ 24 గంటలు ఉంది. ఇప్పుడు ఉంది. 1968 నుంచి ఇప్పటికీ అదేలాగా జరుగుతోంది. ఈ అవేర్‌నెస్ ఒక సెకండ్ కూడా పోలేదు. చాలా రోజులు ప్రోగ్రెస్, ఆత్మ అనే ఆనందం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఈ ఆత్మజ్ఞానం దాదాజీ నుంచి 2 గంటల్లో నాకు ప్రాప్తం అయ్యింది. ఆ తర్వాత ఆ సమయంలో నా అనుభవం నేను చెప్తాను. జీవితంలో ఇదొక గొప్ప విషయం. ఆ రోజు శివరాత్రి దాదాజీ యొక్క భక్తుల కోసం పరమాన్నం చేసి పెట్టారు. ప్రసాదంలా భావించి దాన్ని అందరూ పంచి పంచి పెట్టారు. నా కోసం స్పెషల్‌గా తీసుకొచ్చారు. అందువల్ల నేను అది తిన్నాను. అది ఎలా అంటే స్పెషల్ ఎలాగంటే బాగా చిక్కగా ఉంది ఆ పాయసం. మంచి టేస్ట్‌గా ఉంది. ఎవరది పంపించారో వాళ్ళు ఇన్‌స్ట్రక్షన్స్ విధించారు. ఇందులో కొంత పాలు పోసి బాగా కలపండి. అది ఇచ్చిన వాళ్ళు మరిచిపోయారు. అది ఇచ్చిన వాళ్ళు మరిచిపోయారు. ఆ కాన్సన్‌ట్రేటెడ్ డోసు ఇచ్చేశారు. అందువల్ల దాని ప్రభావం చూపింది. ఇలా ఎక్కువ అవ్వడం వల్ల నాకు అది ఒంటికి పడలేదు. అది తాగిన వెంటనే నాకు బాగా నిద్రొచ్చేసింది. రాత్రంటే నేను రాత్రంతా పూర్తిగా పడుకోగలిగాను. మార్నింగ్ లేచి కూర్చున్నాక నాకు చాలా ఫ్రెష్‌గా అనిపించింది. కానీ బుర్ర వాచిపోయింది. నేను ధ్యానం చేయడానికి ప్రయత్నించాను కానీ అది నా వల్ల కాలేదు. హెడేక్ వచ్చి భారం పెరిగింది. సాయంత్రం నేను ట్రై చేసి చూశాను కానీ నాకు అది సాధ్యపడలేదు. ఉండుండి అప్పుడే నా ఎక్స్‌పీరియన్స్‌తో 1 మంత్ దాకా నా ఒరిజినల్ పరిస్థితిలోకి నేను రాలేకపోయాను. కాన్సంట్రేషన్ పవరు అమాంతం తగ్గిపోయింది. చాలా సూక్ష్మపు లెవెల్‌లో ఉంటూ నోటీస్ చేస్తే గానీ మీకు తెలిసిరాదు. ఆ స్థూలంలో ఒక వ్యవహారం మీకు తెలీదు. స్థూలంలో చాలా తేడా ఉంది. యాక్సిడెంటల్‌గా జరిగిన సంఘటన మీకు చెప్తాను. ఇది వింటే పిల్లలకు ఒక స్పందన కలుగుతుంది. అలాగా మీరే చెప్పండి. ఇలాంటివి తీసుకుంటే ఏ రకంగా కాన్సంట్రేషన్ పెరుగుతుంది? మీరు చేసినవి మెకానికల్‌గానే కదా సాధ్యమవుతుంది. కానీ ఈ బుర్రలో పని మాత్రం చాలా ఇంటెలిజెంట్‌గానే మనం చూసుకోవాలి. అప్పుడు దాని ప్రభావం నిజంగా ఉంటుంది. అంటే ఒకటి లౌకికం అంటే ఏంటని మనం తెలుసుకోవాలి. సర్వం మనం తింటాం కదా! కడుపులో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఆ కారణంగా మైకం వస్తుంది. ఆ తర్వాత నిద్రొస్తుంది. దాని ప్రభావం ఏమవుతుందంటే మొదటి విషయం మనం అందరం ఆత్మ అనేది మరిచిపోతున్నాం. ఆత్మ మీద శ్రద్ధ ఉంచడం లేదు. సపోజ్ నా పేరు నిర్మ అంటే ఈ నిర్మ అనేది జ్ఞాపకం ఉంది. నేను అనే ధ్యాసే ఉంది. ఆత్మ అనే భావన పోతుంది. కాబట్టి కొంచెం అలాగే తాగేసి వస్తే అప్పుడు ఏమవుతుంది? నేను నిర్మ అనేది పారిపోతుంది. నేను క్వీన్ ఎలిజబెత్ అనే లెవెల్‌లో ఆలోచిస్తాను. కింగ్ ఆఫ్ హోల్ వరల్డ్ అనే భావన మన ఆంతర్యంలో మెదులుతుంది. మొత్తం మీద నేను చిత్తశుద్ధి గల ఆత్మ అనేది పోయి నేను నిర్మ అనే ఆలోచన మాత్రమే మిగిలిపోతుంది. ఈ జ్ఞానం, ఆత్మజ్ఞానం అనేదంతా ఇప్పుడు సరైన వారిలో లేదు. అదొచ్చి కొంచెం లోపలికి వెళ్ళగానే అది కూడా లేకుండా పోతుంది. ఆ తర్వాత ఐ యామ్ ద క్వీన్ ఆఫ్ వరల్డ్‌గా మారిపోతుంది. ఈ అవేర్‌నెస్ లేక మనం ఎంత దిగజారిపోతాం. ఈ అవేర్‌నెస్ ప్రాప్తం కోసం ఎన్ని జన్మల నుంచి మనం తపస్సు చేసి దక్కించుకున్నాం. అదే మానవ అవతారం. హైలీ ఇంటెలెక్ట్‌గా అది దక్కుతుంది కదా! అదే మనకు మంచి సంస్కృతిని నేర్పుతుంది. ఇలా మనం మందు కొట్టి, డ్రగ్స్ తీసుకుని, కాలాన్ని మనం వెళ్ళబుచ్చాల్సిన అవసరం ఏంటి? మన జీవితం ఈ జన్మకి సంస్కృతితోనే నిండుతనం తెస్తుంది. ఒకే నిమిషంలో పారిపోతుంది. దానికెంత విలువుందో తెలుసా? ఇది అర్థం చేసుకోకపోతే అంతా వేస్ట్. మనిషి పుట్టడం అన్నీ వేస్ట్‌గానే పోతాయి. మనిషి బతుకు సాగించడం బై ప్రొడక్షన్ వల్లే జరుగుతుంది. అది మెయిన్ ప్రొడక్షన్ అనేది మన ఆత్మ మాత్రమే. అది ప్రాప్తం పొందడం
అవేర్నెస్ పెంచుకోవడం, లౌకికాన్ని పెంచుకోవడం, మనసుని కంట్రోల్ చేసుకోవడం, ఈ కోపం, తాపం, పాపం, శాపం అన్నిటినీ కట్టుబాట్లతో ఉంచుకోవడం, వీటి వల్ల మనకు ఏమాత్రం ఆనందం దక్కుతుందో అదేలాగా సుఖము దక్కుతుంది. దీనికి ముందు లోకంలో ఉన్న అన్ని వస్తువులకి మర్యాద ఉండేది కాదు. ఒకసారి మీరు అనుభవించి చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు తెలియకపోతే నా దగ్గరకొచ్చి ధైర్యంగా అడగొచ్చు. మేము అన్ని విధాలుగా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ వీక్‌నెస్‌లు ఏ రకంగా ఉన్నా సరే అది ఆత్మజ్ఞానం ప్రాప్తం అయిన తర్వాత వేరే ఏ విషయమూ గొప్పది కాదు. ఈ మనిషి ఏం చేస్తాడు? అక్కడ ఇక్కడ అని అంతటా సుఖాన్ని వెతుకుతాడు. ఇక్కడ వాడికొచ్చి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది లేదు. డ్రింక్స్ ఉంది, మందు ఉంది, సిగరెట్ ఉంది. అది కూడా ఈ రోజుల్లో అడగక్కర్లేదు. గుట్కా వగైరాలన్నీ వాడుతున్నారు. మన దేశంలో గుట్కా చిన్న చిన్న స్థలాల్లో కూడా పెద్ద పెద్ద నగరాల్లోనూ సరే టీనేజ్‌కి వచ్చిన పిల్లలు స్కూల్లోకి రాగానే ఈ గుట్కా వాడడం మొదలెడతారు. కాలేజీల్లో చెప్పనక్కర్లేదు. చాలా ఉన్నాయి. మనం ఒక వస్తువుకి బానిసలైపోతున్నామని తెలియడం లేదు. మనం అందరం పరమాత్మలం. మనం ఏదైనా ఉపయోగించకుండా మందుకైనా సరే ఒక 2 ఇంచు కూడా లేని సిగరెట్ మీద పట్టుదల పెంచుకుని మనం పరమాత్మను అసలు మర్చిపోతున్నాం. ఇది కరెక్టా? ఇంతకుముందు మనం వాల్యూ లేని వాళ్ళం. ఈ ఒక సిల్లీ విషయం కోసం మనం మనసు, మన జీవితం ఇవన్నీ మనం తాకట్టు పెట్టాలా? ఇదే నా ప్రశ్న. దీనికే విలువ లేదు. దీని మనసు అంగీకరిస్తుందనే నమ్మకమే. ఇందులో హ్యాపీనెస్ ఉంది. ఇంకా చెప్పాలంటే ఇదంతా ఫ్యాషన్. ఈ సిగరెట్లు తాగడం సర్వం ఫ్యాషన్గా మారిపోయింది. ఫ్రెండ్స్ సర్కిల్లో చూస్తే ఇలాంటివి చూస్తే ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంటే అప్పుడు ఒక గొప్ప కోసం బిల్డప్లు ఇస్తూ ఉంటారు. మన దగ్గర బ్రహ్మచారి స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళల్లో 2-3 ఎక్స్పీరియన్స్ జస్ట్ తాగడం కోసం. యాక్చువల్గా చూస్తే అందులో ఇంట్రెస్ట్ లేదు, టేస్టు లేదు. మనము ఇక్కడ గొప్పవాళ్ళమని చెప్పడానికే, అది మోడర్న్ అనడానికే. ఏ విధంగా మోడ్రన్? ఇవన్నీ చేస్తే మోడ్రన్ అయిపోతారా? మోడర్న్ అనేది మన ఆలోచనలో ఉండాలి. సిగరెట్లు తాగ్గానే మీరు మోడర్న్ అయిపోతారా? ఇంకా డౌన్గానే మారిపోతారు. చక్కని సంస్కృతి లేని ఇవన్నీ ఆడపిల్లలకు నచ్చదు. చూడ్డానికి వినడానికి ఇదంతా బావుండొచ్చు, కానీ తన హస్బెండ్కి ఏ ఆడది సిగరెట్ తాగడమో, వైన్ తాగడమో, డ్రగ్స్ వాడడమో కొంచెం కూడా ఇష్టపడదని మాత్రం మరిచిపోకండి. వాళ్ళు ఇదే స్థితిలో ఉంటే అప్పుడు సరే అంటుంది. అంతే తప్ప మన జాతి ఆడపిల్లలు ఒప్పుకోరు. ముఖ్యంగా మన ఇండియాలో అసలు ఒప్పుకోరు. అనవసరమైన ఈ కల్చర్ని మనం ఎందుకు నేర్చుకోవాలి? ఇలాంటి చెడ్డ అలవాట్లు వదిలించుకోవాలని చాలామంది మా దగ్గరికి వస్తూ ఉంటారు. మేం వాళ్ళకి శక్తిని పెంచుతాం. స్ట్రాంగ్గా వాళ్లే ఒక నిర్ణయానికి రాగలరు. ఇందులోంచి బయటికి వచ్చేస్తారు. మనకు ఒకప్పుడు ఈ అలవాటు ఉందని మర్చిపోతాం. ఒకే ఒక చిన్న విషయమే 2 ఇంచులున్న సిగరెట్ మన యువకులను తాగేస్తుంది. మనందరి గౌరవం దూరమవుతుంది. వీర్యం తగ్గిపోతుంది. ఆత్మధైర్యం అనేది లేకుండా పోతుంది. ఒక కుర్రాడు నన్ను కలుసుకునేవాడు. అతనికి 25 ఏళ్లుంటాయి. అతని గత జీవితం చాలా దరిద్రంగా ఉండేది. తను చెప్పాడు, అమ్మా, నేను ఒక గొప్పవాడనని చూపించుకోవడానికి, మర్యాద తెచ్చుకోవాలని నా ఫ్రెండ్స్తో కలిసి మందు కొట్టేవాణ్ణి, సిగరెట్లు తాగేవాణ్ణి. నాకు ఏదీ రాదు, రాకూడదనే నమ్మకం నాకస్సలు లేదు. కానీ షో చేయడం కోసం ఇవన్నీ తాగేవాణ్ణి. నేను ఎంత తాగినా ఈ మత్తు మాత్రం నాకెక్కేది లేదు. అందరికీ అన్నీ అవుట్ అవుతాయి, కానీ నాకు మాత్రం అలాంటిదేం ఉండదు. ఆ తర్వాత దాదాజీ గారి బుక్ చదివాక అతనిలో చాలా మార్పులు కనిపించాయి. ఇదేనా జీవితం?
ఆ తర్వాత వాడు నన్ను చూడ్డానికొచ్చాడు. వాడికి దీక్ష ప్రసాదించి జ్ఞానదీక్ష కలిగించిన తర్వాత చాలా మార్పులొచ్చాయి. వాడు అంత గొప్పగా సమర్పించుకున్నాడు. వాడు ఏమన్నాడంటే, నా మనసు, తనువు, వాక్కు ఏదీ కాదు. ఏదీ కాదు. కేవలం రబ్బిష్ మాత్రమే ఉండేది. లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను వెలివేశారు. ఈ విధంగా ఒక ముఖం పెట్టుకుని బతకడం నాకస్సలు ఇష్టం లేదు. కాని ఆత్మజ్ఞానం పొందిన తర్వాత మనసు ఆనందం ఆనందమని సంతోషంగా ఉండేది. ఆత్మలో ఇంత సుఖముందా? ఇంత గొప్ప విలువలున్నాయా? ఇంత వైభవం ఉందా? ఈ ఆత్మ వైభవం యొక్క అనుభవం దొరికింది. ఆ తర్వాతే ఈ మనసు, తనువు వీటి వల్ల జరిగేవి ఏమీ లేదనిపించాయి. లోకంలో నేను ఒక మనిషిగా ఉంటూ జీవులను ఆదుకుంటాను. కాబట్టి ఈ లోక క్షేమం కోసం త్రికరణ శుద్ధిగా ఉంటాను. సర్వం తెలుసుకుని ఈ రకంగా మారిపోయాడు. వాడి పాడు అలవాట్లన్నీ వాడి నుంచి వెళ్ళిపోయాయి. ఇంకా చెప్పాలంటే వాడి మనసు నుంచి తప్పులన్నీ మాసిపోయాయి. అది మాత్రమే కాదు, ఆ గ్రామమే కాదు, చుట్టుపక్కలున్న చిన్న చిన్న గ్రామాల్లో కూడా సంచరించి ఆదివాసుల గ్రామాలకు కూడా వెళ్ళి దాని గురించి అందరికీ తెలియజేసి మందు తాగకూడదు అన్నాడు. చెడ్డ అలవాట్ల నుంచి అందర్నీ కాపాడాడు. అందర్నీ ఆత్మధర్మాన్ని వాడు తిప్పుకున్నాడు. ఈ విధంగా ఒకరు సరిగ్గా వస్తే వేలాది మందిని మనం ఇదే దారిలోకి తీసుకురాగలం. ఈ విధంగా శక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఈ కాలపు యువకులకు చాలా శక్తి సామర్థ్యాలున్నాయి. ప్రతి ఒక్కరిలోనూ ఇండియాను కుదిపేసే శక్తి ఉంది. కానీ ఇలాంటి శక్తులను చెడ్డ పనులకు వాడుతున్నారు. ఈ శక్తులను బయట పెట్టాలి. అప్పుడు చూడండి, మనకు తెలుస్తుంది, మన కుటుంబానికి తెలుస్తుంది. మనం ఈ లోకాన్ని పూర్తిగా మార్చే శక్తి సాధిస్తాం. ఈ శక్తులన్నిటినీ మనమే కదా బయట పెట్టాలి. దానికి మనం ముందు చేయాల్సింది ఏది చెడ్డ అలవాటో, ఎవరైతే పరమాత్మను సందర్శించుకుంటారో, మన దగ్గర ఏమీ లేదు, బోలెడంత శక్తి ఉంది. చిన్న చిన్న విషయాలకు మనం ఎందుకు కట్టుబడాలి? మనమెందుకు ఇలాంటి చెడ్డ అలవాట్లకు లోనవ్వాలి? ఇవన్నీ చూసి అరెస్టు కాకూడదు. ఇందులోంచి మనం ముక్తి పొందాలి. ఏ ఒక వస్తువుని మనం కట్టు చేయకూడదు. అప్పుడే మనకు ఫస్ట్ ఇంప్రెషన్ ఉంటుంది. ముక్తి నియమం తెలుస్తుంది. మీరు ఏ స్థాయిలో ముక్తి పొందుతారో ఆ స్థాయికి మనసులో ఉన్న సుఖం, ఆనందం మనకు ఎప్పటికీ అది పెరిగిపోతూ ఉంటుంది. లేదంటే ఇక్కడి నుంచి సుఖం ఇటు వెతికి అటు వెతికి అక్కడే ప్రాప్తం పొందలేక రోజంతా సంచరిస్తూ ఉండాలి. ఇందువల్ల మనకు టెన్షన్ 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 మాత్రమే మిగులుతుంది. ఇది చాలా అవసరం. ఈ చెడ్డ అలవాటు నుంచి వీళ్లను, ఈ టీనేజ్ కుర్రాళ్లను ఒకరినొకరు చూసుకుని, తన ఫ్రెండ్స్ని చూసుకొని మారిపోవడానికి అలవాటు పడతారు. ఇలాంటి అలవాట్లు ఉన్న పిల్లల తల్లిదండ్రులు నా దగ్గరకొచ్చి వీళ్ళ గురించి చాలా కంప్లైంట్స్ ఇస్తారు. ఏం చేయాలంటారు? మేము మర్యాదస్తులం, పద్ధతైన కుటుంబానికి చెందిన వాళ్ళం, మాకు చాలా ఆస్తుంది, డబ్బు దశకం ఉన్నాయి, వీటికి కొరతే లేదు. అలా ఉన్నా మా పిల్లలకు దొంగతనం అబ్బింది. కొందరు ఆడపిల్లలకు ఈ బుద్ధి ఉంది. దీనివల్ల ఎన్ని సమస్యలు వస్తాయి, ఎన్నెన్నో సమస్యలు వస్తాయి. ఎంతో ఇది చెడ్డ అలవాటుగా తయారయ్యింది. ఎందుకంటే అమ్మ అయితే వీళ్ళను తిడుతుంది, తంతుంది. అత్తగారింటికి వెళితే పరిస్థితి ఏంటి? ఒక అమ్మాయికి ఇలా దొంగతనం చేసే అలవాటుంది. అదొక రకమైన పరిస్థితికి గురై ఇలా చేసేది. తను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత కుటుంబంలో ఒక పద్ధతి ఉన్నప్పటికీ కూడా ఆ అమ్మాయి ఈ అలవాటికి గురయింది. ఎక్కడికి వెళ్ళినా అక్కడున్న వాళ్ళ పర్సు నుంచి ఏదో ఒకటి దొంగిలించటం, ఎవరింటికి వెళ్ళినా అక్కడ వాళ్ళ నగలు దోచేయడం. తను చేసేది ఎవరికీ తెలిసేది కాదు. ఎందుకంటే మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్ల. అందువల్ల ఎవరికీ డౌట్ రాదు, సందేహమే రాదు. తనకు పెళ్ళైతే అత్తగారింట్లో కొన్నాళ్ళు గడపచ్చు. చాలా నీచమైన పరిస్థితి ఎదురైంది. డైవర్స్ అయ్యింది. చాలా బాధపడ్డారు. ఈ అలవాటు నుంచి మనం ఎలాగైనా బయటపడాలి అని తనకు టెన్షన్ మొదలైంది. షీ కెనాట్ కంట్రోల్ హెర్ సెల్ఫ్.
తన పేరెంట్స్ నా దగ్గరికి తీసుకొచ్చారు. తనకు ఎంతగానో వివరించాను. అయినా తను అర్థం చేసుకోలేకపోయింది. కానీ తను నా దగ్గర చాలా చనువు పెంచుకుంది. ఆ చనువుని నేను వాడుకున్నాను. తనతో నేను చాలా స్ట్రిక్ట్‌గా ఉండేదాన్ని. గమనిస్తూ వచ్చాను. తనను మార్చగలను అని నేను అనుకున్నాను. తన్ని నాతో క్లోజ్‌గా మూవ్ కానివ్వలేదు. ఈ అలవాటు నుంచి నువ్వు ఎప్పుడు బయటపడతావో అప్పటి వరకు నీకు ఈ రిస్ట్రిక్షన్ ఉంటూనే ఉంటుంది. నీ కోసం నువ్వు పని చేసుకో. దానికి నేను టైం ఇస్తాను. ఎందుకంటే మన దగ్గర కూడా తన చేతివాటం చూపిస్తే ఎంత చెడ్డ పేరొస్తుంది. బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. సత్సంగాల్లో ఇలా చేయడం చాలా నీచం. అందువల్ల తనకు దగ్గరయ్యాను. దీని ఫలితం చక్కగా విజయం సాధించింది. ఒకే సంవత్సరంలో తన చెడ్డ అలవాట్లను అమాంతం పోగొట్టుకుంది. తను పూర్తిగా నార్మల్ అయింది. ఇదే విధంగా దాదాజీ ఉన్నప్పుడు ఒక కుర్రాడికి ఇలా జరిగింది. వాడికి 25 ఏళ్లుంటాయి. సూరత్‌లో ఉన్నాడు. డైమండ్‌లో పని చేసేవాడు. వాడక్కడ పని చేసేవాడు. వాడి మైండ్‌లో ఒకే ఒక్క ఆలోచన మాత్రం ఉండేది. డైమండ్ మర్చెంట్ అంటే డబ్బున్నవాళ్ళు, కోటీశ్వరులు. వాళ్ళ నుంచి డబ్బు దోచుకొచ్చి పేదలకు పంచాలి. దీనికోసమే అతను చక్కగా ఒక ప్లాన్ వేశాడు. డైమండ్‌ని చీప్ రేటుకి కొని తెచ్చి, చాలా పెద్ద రేటు ఇచ్చి తెచ్చినట్టు మంచి రేటుకి కొనడం, దాన్ని తక్కువ రేటుకి అమ్మడం. ఇలా అక్కడ కొని ఇక్కడమ్మి ఒక స్టేజ్‌లో సుమారు 50 లక్షలు దాకా అతను పోగేశాడు. ఆ వ్యాపారికి ఇచ్చుకున్నాడు. ఇది అతను సొంతంగా ఆలోచించి సాధించాడు. ఇందులో ఎవరిని పట్టుకోవాలి, ప్రతి ఒక్కరూ వాణ్ణి చావగొట్టి ఒక రకంగా నిర్ణయం తీసుకున్నారు. కాని వాడు తప్పించుకున్నాడు. తప్పించుకుని వచ్చి దాదాజీ కాళ్ల దగ్గర పడ్డాడు. దాదాజీ అతనితో అన్ని విషయాల గురించి అడిగాడు. అతనన్నాడు, నా మనసులో ధనవంతులు, పేదవాళ్ళు సమానంగా ఉండాలి. దానికోసమే ఇలా చేశాను. చిన్న వయసు నుంచే ఇలాంటి ఆలోచన ఉండేది అని అతనన్నాడు. దాదాజీ అతనికంతా తెలియజేశారు. అతని చేత అందరి ముందు క్షమాపణ చెప్పించారు. నన్ను కొట్టాలంటే కొట్టండి, జైల్లో వేస్తారో వేయండి, వీడిని ఏం చేస్తారో చేయండి. వీడి దగ్గర ఇప్పుడు డబ్బు లేదు. నిజంగానే అతని దగ్గర డబ్బు లేదు. తన భార్య తిండి ఖర్చులకు కూడా డబ్బు లేదు. అంతా ఎత్తుకుపోయారు. అందరికీ ఆయన తెలియజేశారు. అతనికి అది తెలియజేసి అతన్ని కొన్నాళ్లు జైల్లో పెట్టి వదిలేశారు. కాని ఆ తర్వాత తను చాలా మంచివాడయ్యాడు. నాకు ఈ బిజినెస్ వద్దని వదిలేశాడు. ఈ విధంగా తలతిక్క బిజినెస్లు కొందరికి క్లిక్ అవుతాయి. కానీ ఇది బాగా తెలియజేయాలి, ప్రేమగా చెప్పి వివరించి పిల్లలను దారికి తెచ్చుకోవాలి. ఈ విధంగా చాలా విషయాలు జరిగాయి. ఈ విధంగా తెలియజేస్తే అందరూ మారిపోతారు. వాళ్ళను తిట్టడం వల్లనో లేక తన్నడం వల్లనో వాళ్ళు నిజంగా మారడం కల్లా ముందు వాళ్లకొక విషయం రియలైజ్ కావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో అది చెడ్డ పని, అది తప్పు. ముందు అతని ఒపీనియన్ మారాలి. అప్పుడే అభిప్రాయం అనేది నిజంగా చేంజ్ అవుతుంది. అభిప్రాయం అనేది మనసులో నాటుకుంటే ఆ తర్వాత మీరు వాళ్లకు ఎంత చేసినా అదంతే. దాని ఫలితం మాత్రం నిజంగా దక్కదు. ముందు పిల్లలకు ఇది తెలియజేయాలి. దాని విలువలను, దాని సామధాన భేద దండోపాయాలన్నీ చక్కగా వివరించి ఒక విషయం రియలైజ్ చేసి వాళ్ల తప్పు తెలియజేయాలి. వాళ్లతోటి ప్రేమగా చెప్పాలి. వాళ్లను కొట్టి తిట్టడం కన్నా ప్రేమ, అభిమానాలు చక్కగా పనిచేస్తాయి. దీనికే విలువెక్కువ. అప్పుడే పిల్లలు కూడా దారికొస్తారు. వాళ్ల కోసం మనం ప్రేమగా సమయం కేటాయించాలి. ఎక్కడైతే ప్రేమ అనేది లేదో అక్కడ పిల్లలు మాత్రం నిజంగా దారికి రారుగాక రారు. అదే ప్రేమతో చెబితే ఏ తప్పు చేసినా వాళ్లను మార్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. జై సచ్చిదానంద.